హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మహా క్రియేషన్స్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు ఏంటంటే అలేఖ్య గారని తమిళ్ చూసే ఉంటారు. హైదరాబాద్ నుంచి మనకైతే ఆర్డర్ ఇచ్చేసారనమాట. ఆర్డర్ ఇచ్చిన తర్వాత 20 డేస్ అవుతుంది. పాపం ఇచ్చి కూడా చాలా వెయిట్ చేశారు. నేనైతే ఇక్కడ బ్లౌజెస్ ఆర్డర్ ఇచ్చిన బ్లౌజెస్ మొత్తం వేసేసరికి చాలా అయితే లేట్ అయిందనమాట. కానీ వర్క్స్ అయితే బాగా వచ్చినాయి. తనకి ఎలా ఉండిద్దో ఏమో. తనకైతే వైలెట్ కలర్ అన్నమాట. ఇదొచ్చేసి శారీ కూడా సేమ్ కలరే అని చెప్పారు. శారీలో బ్లౌజే వచ్చింది ఇది. శారీలో బ్లౌజ్ వస్తే నేను వర్క్ అయితే కట్ వర్క్ అయితే తీసుకున్నాను. ఇది లైట్ కలర్ కాబట్టి నిండుగా కొంచెం థిక్ కలర్ తీసుకొని సిల్వర్ అయితే యాడ్ చేశానన్నమాట. కట్ వర్క్ డిజైన్ అన్నమాట. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ చాలా చక్కగా వచ్చింది. నేను కట్ వర్క్ వచ్చిన చోట ఇట్లా చిన్నగా పూస అయితే ఇచ్చానన్నమాట. కొంచెం లుక్ అయితే బాగుండడానికి. ఫ్రంట్ నెక్ కూడా చూడండి కట్ వర్క్ ఎంత బాగా వచ్చిందో. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. టిష్యూ మీద కూడా వర్క్స్ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటున్నాయండి. ఎవరైనా టిష్యూ మీద వేయించుకోవాలనుకున్నా చూసారు కదా, శారీలో బ్లౌజ్ కి వర్క్ ఎంత బాగా వచ్చిందో. శారీ అయితే పంపించలేదు. ఇదైతే సేమ్ కదా, శారీ కూడా సేమ్ అని చెప్పేసి ఇదొక్కటే బ్లౌజ్ ఇలానే పంపించారనమాట. మీకు ఎవరికైనా నచ్చితే దీన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే ఇలానే తీయండి. నాకైతే వాట్సాప్ అయితే పెట్టండి. నేనైతే కాస్ట్ పెట్టేస్తాను. మీకు ఏ కాస్ట్ లో కావాలన్నా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకొక శారీ వచ్చేసి ఇది లైట్ గ్రీన్ అను వైలెట్ కలర్ అన్నమాట. లైట్ వైలెట్. దీనికి కూడా శారీలో బ్లౌజ్ కి వర్క్ వేసాను. వర్క్ అయితే ఇది చాలా బాగుంది. ఒకసారి సన్న డిజైన్ కట్ వర్క్ డిజైన్. హ్యాండ్స్ కూడా చూడండి ఒకసారి వర్క్ ఎలా వచ్చిందో. కొంచెం షేప్ కూడా 3/4 హ్యాండ్స్ అన్నమాట. ఇది షార్ట్ హ్యాండ్స్ 3/4 కొంచెం కట్ నీట్ గా పెట్టించారు. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది సన్న వర్క్ అన్నమాట. నేను జెర్రీ థ్రెడ్ వైలెట్ కలర్, లైట్ వైలెట్ కలర్ వాడాను శారీలో కలరు. హ్యాండ్స్ కూడా మంచి లుక్ అయితే వచ్చిందనమాట. చూడ్డానికి ఇది లైట్ గా ఉన్న శారీ మీద మటుకు అదిరిపోయింది. నాకైతే బాగా నచ్చింది. మీకు కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో, డిజైన్స్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే మంచిగా చేయండి. చూసారు కదా బ్లౌజ్ అయితే ఎంత బాగుందో, మంచి లుక్ అయితే అదిరిపోయింది అనమాట. ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే తీయండి. ఈ స్టిచ్ ఎలా ఉందంటే ముద్ద కుట్టులు వస్తాయి చూడండి. ఇట్లా నేను వేసుకున్న బ్లౌజ్ ముద్ద కుట్టు అలా అయితే కాకుండా సన్నగా గీతలు గీతలు లైన్స్ లైన్స్ గా కుట్టింది అనమాట. వచ్చేసరికి ఇది మనకి సన్న వర్క్ చూసారు కదా, అలా వచ్చింది వర్క్ మటుకు. ఓకే, ఇంకొక శారీ వచ్చేసి గోల్డ్ కలర్ శారీ అన్నమాట. దీంట్లో మనకి క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ యాడ్ అయ్యింది. మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో. రియల్ గా అయితే ఇది క్రీమ్ గోల్డ్ అన్నమాట, ఎల్లో గోల్డ్. దీని మీదకి నేనైతే టిష్యూ వచ్చింది, ముఠా వచ్చింది, అందుకని ప్లెయిన్ అయితే రాలేదు. అందుకని నేను ప్లెయిన్ తీసుకున్నాను. ఫ్లవర్ డిజైన్ అయితే వేసాను అనమాట. ఒకసారి చూడండి, ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంది. హ్యాండ్స్ కి అసలు హ్యాండ్స్ అయితే దీంట్లో పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఏనండి. మంచి లుక్ అయితే ఇస్తుంది. మంచిగా హ్యాండ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ వేసుకోగానే మనకి ఈ హ్యాండ్ అనేది ఫ్లవర్ మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఇట్లా హ్యాండ్ మొత్తం కవర్ అయిపోతుంది. నేను హ్యాండ్ కి ఇట్లా ఫ్లవర్ వచ్చే షేప్ లో ఇలా పూస్ అయితే ఇచ్చాను. గోల్డ్ ఒకటి వైట్ ఒకటి ఇలా ఇచ్చాను. కొంచెం లుక్ అయితే బాగుంటది అని చెప్పడానికి. ఆ స్టిచ్చింగ్ కూడా చూడండి, నెట్ వేసి కుడతాను చూడండి, అలా అయితే వచ్చింది. సన్న వర్క్ మొత్తం లైన్స్ 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 గా ఫ్లవర్ అయితే వచ్చింది చూడండి ఒకసారి. ఈ హ్యాండ్ కి డిజైన్ అయితే సూపర్ అంటే సూపర్ సెట్ అయింది అనమాట. ఎవరికైనా ఈ డిజైన్ కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ అయితే ఒకసారి తీసి పెట్టండి. మీరు ఏ కలర్ శారీ ఇచ్చినా ఎలా ఇచ్చినా నేనే డిజైన్ చేయమన్నా చేస్తాను. మీరు డిజైన్స్ చూసుకుంటాము, మీ దగ్గర ఉన్న వాటిల్లో పెట్టమంటే పెడతాను అనమాట.
చూసారు కదా ఈ డిజైన్. ఈ కలర్ మీదకి మంచిగా సెట్ అయితే అయింది. మీకు ఎలా అనిపించిందో నాకు చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇంకొకసారి వచ్చేసి ఇదైతే బ్యాక్ నెట్ అయితే వస్తుంది అనమాట. నెట్ వద్దని చెప్పారు, కానీ ఇది వెడల్పు అయితే కొంచెం ఎక్కువ దిగింది. సన్నగా ఉన్న వాళ్ళకైతే బాగా కనిపిస్తుంది, డీప్ అయింది. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే సెట్ అయ్యిద్ది అనమాట. నెట్ పెట్టి వేయించుకుంటే కవర్ అయిపోయిద్ది నెక్. నేనే కొంచెం తగ్గించి ఉండాల్సింది, ఇది బాగా డీప్ అయింది. మధ్యలో ఇదంతా నెట్ వచ్చేసి పైన వర్క్ అయితే వచ్చింది. మొత్తం తీసేసరికి ఇలా అయితే కొంచెం వెడల్పు అయితే వచ్చింది అనమాట. సన్న వర్క్ ఇది కూడా చూడండి, కట్ వర్క్, జెర్రీ థ్రెడ్, లైట్ వైలెట్. శారీ కూడా లైట్ వైలెట్, లైట్ గోల్డ్ వచ్చేసింది అనమాట. ఇది దీని మీదకి ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను, లైట్ గ్రీన్ అయితే. హ్యాండ్స్ అయితే నెట్ వేసి జాయింట్ చేశాను అనమాట. చక్కగా పూస్ అయితే ఇచ్చాను. హ్యాండ్స్ కి అయితే మంచి లుక్ అయితే వచ్చింది. బ్యాక్ కన్నా హ్యాండ్స్ అందం వస్తున్నాయి దీంట్లో. ఒకసారి చూడండి. బాగుంది కదా. హ్యాండ్స్ బాగా మంచి లుక్ అయితే వచ్చింది. బ్లౌజ్ ఎంత గ్రాండ్ గా ఉంటే మనకి శారీకి అంత లుక్ అయితే వస్తుంది అనమాట. బ్లౌజ్ని బట్టే కదా శారీకి లుక్ వచ్చేది. మనకి బ్లౌజ్ బాగుంటే ప్లెయిన్ శారీ కట్టుకున్నా కానీ లుక్ వస్తుంది. ఎవరికైనా కావాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి. ఇలానే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి, చిన్న లైక్ అయితే కొట్టండి. కట్ వర్క్ అనమాట, సన్న వర్క్ వచ్చేసింది ఇదంతా. ఇదిగోండి కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా సూట్ అయింది. నేను నెట్ కూడా శారీ కలర్ తీసుకున్నాను అనమాట, కొంచెం ఆపోజిట్ కలర్ కొంచెం బాగుంటది అని చెప్పేసి. ఇంకొకటి వచ్చేసి లాస్ట్ టైం ఇది చూపించాను, లాస్ట్ టైం వీడియోలో, షార్ట్ వీడియోలో చూపించాను. ఇది కూడా పట్టు చీర మీదండి డిజైన్. శారీ కలర్ తో ఇలా ఫ్లవర్ తో వేసాను అనమాట. చూసారు కదా స్టిచ్చింగ్స్ ఇవన్నీ చాలా చక్కగా ఉంది. బ్యాక్ వచ్చేసి కూడా ఫ్లవర్ డిజైన్ అనమాట. చూసారు కదా కలర్ కాంబినేషన్ బట్టి దేనికైనా లుక్ అయితే వచ్చింది అనమాట. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది. సన్న వర్క్ అనమాట. మన నెట్ మీద ఎలా అయితే డిజైన్ చేస్తామో అలా అయితే వచ్చింది. నేనైతే ఇది బోట్ నెక్ అయితే ఇచ్చాను అనమాట. ఇట్లా ఫ్రంట్ బ్యాక్ ఇట్లా ఉంది చూడండి ఒకసారి. దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ ఫ్లవర్ డిజైన్ అనమాట. హ్యాండ్స్ కి ఇలా రావడం వల్ల కొంచెం లుక్ అయితే ప్లెయిన్ శారీస్ మీద కానీ పట్టు శారీస్ మీద కానీ అదిరిపోయింది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మన దగ్గర మగ్గం వర్క్ కూడా అవైలబుల్ గా ఉందని చెప్పాను కదా. మగ్గం వర్క్ అయితే వేయించాము. ఒక కస్టమర్ కి వచ్చేసి శారీ వచ్చేసి పెళ్లి కూతురుది అనమాట, పట్టు చీర ఇది. దీనికి వచ్చేసి నేను ఆపోజిట్ కలరు ఇది శారీలో బ్లౌజ్ కి అయితే వేయలేదు వర్క్, హాఫ్ పట్టు అయితే తీసుకొని వేయించారనమాట. ఆల్ ఓవర్ వర్క్ అయితే ఇచ్చాము. చూసారు కదా మగ్గం వర్క్, మొత్తం కట్ వర్క్ మగ్గం వర్క్ వచ్చేసింది. ఫ్రంట్ నెక్ కూడా చూడండి మొత్తం మగ్గం వర్క్. పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, అవే గ్రాండ్ లుక్ వచ్చినాయి అనమాట. కింద పూసు కూడా మంచిగా ఇచ్చాము. శారీ కలర్ కాంబినేషన్ కానీ దీనికి కానీ ఆల్ ఓవర్ వర్క్ కానీ అదిరిపోయిందండి. ఎట్లాగైనా పెళ్లి కూతురికి ఇలా అయితేనే మంచి లుక్ వస్తుంది అని చెప్పేసి. బాగుంది కదా, చక్కగా ఉంది. బ్లౌజ్ కి డిజైన్ కి అదిరిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.